అణుయుద్ధ ముప్పు, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకమట. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్ యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం. అంటే ఇది ఏడు దాకా తీసుకెళ్తుంది అన్నది అర్థం కావట్లే. ఇగో ఔషధాలు, చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కనుక విస్తరిస్తే ఏం చేయాలి అన్న అంశంపై కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచనలు జారీ చేయడం ప్రారంభించాయి. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్ తమ ప్రజలకు అవసరమైన సూచన చేస్తూ లక్షల కొద్దీ కరపత్రాలు పంచిపెట్టాయి. యుద్ధాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు, విద్యుత్ సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలి అనే అంశాలు దీనిలో ఉన్నాయి. ఈ రెండు దేశాలు కొత్తగా నాటోలో చేరిన విషయం తెలిసిందే. మంచినీళ్ళ సీసాలు, స్టేషనరీ, ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోవడం పైన దీనిలో సూచనలు ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్, ఔషధాలు, చిన్నారుల కోసం ఆహార నిల్వలు ఉంచుకోవాలని సూచించినాయట. ప్రపంచం ముందు మరో అణుయుద్ధం ముప్పు పంచి ఉందా? రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడడానికి వీలుగా అణు ముసాయిదాను సవరించారు. ఆ దస్త్రంపై సంతకం కూడా చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సహాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో విస్పష్టంగా పేర్కొన్నారు. అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపైన రష్యా అణుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అది. మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ ఏకంగా 6 దీర్ఘశ్రేణి క్షిపణుల్ని ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ రష్యాపైకి ప్రయోగించింది. ఇందులో 5ని కూల్చేశామని, మరోదాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పొరుగున ఉన్న ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. చిన్నపిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచించినాయి. అయితే లిథువేనియా, స్వీడన్, ఫిన్లాండ్, జర్మనీల మధ్య ఇంటర్నెట్ను అందించే సమగ్ర గర్భ కేబుళ్లు తెగిపోవడం వెనుక రష్యా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్కు అనుమతులకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. బైడెన్ నిర్ణయం ఒక గేమ్ చేంజర్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా తీసుకున్న నిర్ణయం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబీగా పేర్కొన్నారు. రష్యా భూభాగంలోని సైనిక స్థావరాలపై దాడి చేసే హక్కు కీవ్కు ఉందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఎంత ఎక్కువగా దాడి చేస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం అంత వేగంగా తగ్గుముఖం పడుతుందని ఆండ్రీ అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇట్లా ఒక అణుయుద్ధం వచ్చే అవకాశం ఉందా? అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ చేసి ఆ దీర్ఘకాల మిసైల్స్ ప్రయోగించడానికి ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చిందో రష్యా కూడా అప్రమత్తమైంది. వాళ్ళు ఈ అణ్వాయుధాలని రెడీ చేసుకుంటున్నారట. ఏకంగా అక్కడ దేశాధ్యక్షుడు దాని మీద సంతకం కూడా పెట్టిండు. వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇది ఎటువైపు దారి తీస్తున్నది చూడాలి. ఆ పైన మిసైల్ దాడులు చేస్తే అణుబాంబేస్తాం, అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇది టాప్ బ్యానర్ ఐటమ్గా కనిపిస్తున్న అన్ని పేపర్స్లో. ఎందుకంటే అమెరికా ఉక్రెయిన్కి సహకరిస్తున్నది. దీర్ఘకాలిక క్షిపణులు ప్రయోగించడానికి, అంటే అమెరికా నుంచి కొనుక్కున్న క్షిపణులు ఉక్రెయిన్ ప్రయోగించడానికి గతంలో వీళ్ళు అప్లై చేసుకుంటే తిరస్కరించారు. సో ఇప్పుడు మీరు ప్రయోగించుకోండి అని అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నది. అప్పుడు ఉక్రెయిన్ ఆల్రెడీ ఒక 5 క్షిపణులు ఏమో ప్రయోగించింది, 4 ఏమో ధ్వంసం చేసినట్టున్నారు రష్యా. అప్పుడు రష్యా అలర్ట్ ఏం చేసిందంటే మా మీద యుద్ధానికి వస్తారని వాళ్ళు అణ్వాయుధ పాలసీని సవరించేసి ఏకంగా ఉక్రెయిన్ మాత్రమే కాదు, ఉక్రెయిన్కి సహకరిస్తున్న దేశాలను కూడా వదిలిపెట్టామని రష్యా చెప్తున్నది. సో ఇప్పుడు ఇది ఎటువైపు దారి తీస్తుంది? ఈ అణుయుద్ధంగా మారుతుందా రాబోయే రోజుల్లో అని ప్రజలు అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ ఫిన్లాండ్ అండ్ స్వీడన్ చేరినాయి. వాళ్ళ ప్రజలకి సూచనలు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధమైనా వచ్చే అవకాశం ఉంది. సో మీరు జాగ్రత్తగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు ఆయా ప్రజలకి సూచన చేస్తున్నాయి. సో ఇది అంతర్జాతీయంగా జరుగుతున్నది. మా పైన మిసైల్ దాడులు కనుక చేస్తే అణుబాంబేస్తాం. అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా పైన లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఉక్రెయిన్కు బైడెన్ అనుమతి. అమెరికా నిర్ణయానికి కౌంటర్గా నిబంధన మార్చిన రష్యా. మరి ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్ ఆయన పదవి స్వీకరించిన తర్వాత ఆయన లెక్క ఎట్లుండదు? నేను శాంతిని కోరుకుంటా, యుద్ధాలు ఆపుతా, అది ఇదని చెప్తా ఉన్నాడు. అమెరికా నిర్ణయానికి కౌంటర్గా నిబంధన మార్చిన రష్యా. అణ్వస్త్ర దేశాల సహాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడిగానే లెక్కగడతాం, అంటే అందరి మీద వేసేస్తాం అంటుండు.
మిత్ర దేశం బెలారస్పై దాడి చేసిన అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్. అంటే ఎవరైతే రష్యాకు సహకరిస్తున్న, రష్యాతో మిత్ర దేశాలుగా ఉన్న వాళ్ళని గనక తుదముట్టించాలనే ప్రయత్నం ఎవరు చేసినా, నా పక్క దేశం మీద, నా మిత్ర దేశం మీద మీరు ప్రయోగించినా నేను మీ మీద అణుబాంబు వేస్తా అంటున్నాడు. రష్యాపైకి 6 అమెరికా క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 1000 రోజులు పూర్తయిన నేపథ్యంలో యురేషియా ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అందజేసిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ను రష్యాపైన ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బైడెన్ నిర్ణయానికి కౌంటర్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ న్యూక్లియర్ పాలసీని సవరిస్తూ మంగళవారం సంతకం చేశారు. మార్చిన నిబంధనల ప్రకారం తమపైన భారీ మిస్సైల్ దాడులు గనక చేస్తే అణుబాంబులు ప్రయోగిస్తామని రష్యా ప్రకటించింది. అణ్వాయుధాలు లేని దేశాలైనా సరే, అణ్వస్త్రాలు ఉన్న దేశాల సహాయంతో మా పైన భారీ గగనతల దాడులు చేసినా, లేదంటే ఉమ్మడిగా కలిసి దాడులు చేసినా వాటిని రష్యన్ ఫెడరేషన్పై జరిగిన దాడిపైనే ఉమ్మడి దాడిగానే పరిగణిస్తాం. ఆ దాడికి కారణమైన దేశాలపైన అణ్వాయుధాలు ప్రయోగిస్తాం అని తమ న్యూక్లియర్ పాలసీని సవరించినట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. అలాగే తమ మిత్ర దేశం బెలారస్ పైన భారీ దాడులు చేసినా తమపైన దాడి చేసినట్టుగానే భావిస్తామని హెచ్చరించింది. సో వాళ్ళు అవుట్ రైట్గా ఉన్నారు. ఇది ఏడి వైపు దారి తీస్తుందనేది చూడాలి ఇక.